సాకుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు వాళ్ళు చేసిన పనికి పైసలు ఇచ్చి ఉంటే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఏర్పడునా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా స్థానిక నాయకులతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి మా వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కూడా ఇచ్చినాం. ఇవాళ రేపో మళ్ళొక 50 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. మొదటి వారంలో పూర్తిగా బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. ఇవన్నీ కూడా పాత బకాయిలు. మేము సూటిగా అడుగుతున్నాం, ఎందుకు మీరు ఈ బకాయిలు ఇలా సిరిసిల్ల చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనికి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి నిన్న 2 ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏమైనా ఇవాళ వాటి గురించి మనం అధికార పార్టీగా మా కన్సర్న్, మా సానుభూతి, మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే ఒక విధానం ఉంది. ప్రతిపక్షంలో మీరు నేను కేటీఆర్ గారికి యాడ్ చేస్తా ఉన్నా, 2009-14 నేను అధికారంలో ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యుడి ఆత్మహత్య వద్దు, బతకడమే ముద్దరు ర్యాలీ తీసినటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కార్మికులను అధైర్యపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతాను. నేను దయచేసి సిరిసిల్ల నేతన్నతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్వీఎం కావచ్చు లేదా మిత్రాత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్తో సహా మొత్తంగా మీ దగ్గరనే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో 1 ద్వారా. ఆ జీవో 1 అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి స్టేజ్లో దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి. నేను ఆసాములను యాజమాన్లను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి. మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే యాజమాన్యం సహకరించకపోతే, ప్రభుత్వ పరంగా అక్కడ సహకరించకపోతే మీ బిడ్డను నేతన్నా గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామనే మాట మనం చేస్తున్నా. దీని మీద ఇలా కావాల్సుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తులకు చెప్తున్నా, మీకు చేతనైతే ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రవీణ్ కావచ్చు, చక్రపాణి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా శివ రాజకీయాలు మానుకొని వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీలు ఏదైనా రాజకీయం ఏదైనా శివ రాజకీయాలకు సంబంధించిన అవకాశం ఇవ్వద్దని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇవాళ నేను మొన్న సిరిసిల్లో ఉన్న వాళ్ళందరినీ కోరినా, ఇవాళ ధర్మవరం చీరలకో, గద్వాల్ చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబామ చీర అనే పేర్లున్నాయి. అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్లలో అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషనల్ టెక్నాలజీ ఉంది ఇక్కడ, లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్లాడ చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా
అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.